జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు అసలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లకు వస్తున్నారు. తెలంగాణ, ఏపీల్లో జూబ్లీహిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం. గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీ పైన, సెకండ్ ప్లేస్పై కూడా పందెంరాయుళ్లు బెట్టింగ్లు పెడుతున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్లుగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్బులపై బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు. విన్నింగ్ మార్జిన్పై సైతం బెట్టింగ్, గెలుపు మార్జిన్పై కూడా పందెంరాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్స్పై బెట్టింగ్స్ ఊపందుకున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్నోట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఇక తెలంగాణ, ఏపీల్లో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం. గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీ పైన, సెకండ్ ప్లేస్పై కూడా పందెంరాయుళ్లు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పబ్బులపై బెట్టింగ్స్ ఆపరేషన్స్ అని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఒక్క వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు. విన్నింగ్ మార్జిన్పై సైతం బెట్టింగ్, గెలుపు మార్జిన్పై కూడా పందెంరాయుళ్లు బెట్టింగ్లు పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్స్పై బెట్టింగ్స్ ఊపందుకున్నాయి.